హలో అండి, అందరికీ నమస్కారం. ఏ వామ్ వెల్కమ్ టు ద న్యూ ఇయర్. సో ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఇయర్ 2025లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మ్యాక్సిమం నంబర్ నాకు మీరు ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ. సో ఈ ఇయర్ నుంచి నా కాన్సెప్ట్లో 3 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుందని చెప్పి నేను నేమ్ మార్చాను: ఎడ్యుకేషన్, ఎథిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇంగ్లీష్ రిలేటెడ్ టాపిక్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ ప్రోవర్బ్స్ గురించి. సో అది ఎపిసోడ్ వైజ్ నేను పెడతాను. సో నాకు నచ్చి ఇంగ్లీష్ ప్రోవర్బ్స్ ఎలాంటివి అంటే మన రెగ్యులర్ కాన్వర్జేషన్స్లో వాడేటట్టుగా, మనకు ఆల్రెడీ తెలుగు సామెతలు కొన్ని తెలిసినవి దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనుకునే రకంగా కొన్ని నేను సెలెక్టివ్గా చెప్తున్నాను. సో తక్కువగానే చెప్తున్నాను. సో ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా ప్రోవర్బ్ గురించి చెప్పాలనుకుంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి. సో దాని గురించి కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈరోజు నేను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో బీ తాలూకా ప్రోవర్బ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోవర్బ్: బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. అంటే మనకి తెలుగులో కూడా దీనికి సామెత ఉందండి. అదేంటంటే అరిచే కుక్కలు, మొరిగే కుక్కలు కరవవు అని అర్థం. సో మొరిగే కుక్కలు కరవవు అని అంటే మనం ఏంటంటే ఏ రిలేటెడ్గా తీసుకోవాలి అంటే, మనం ఎక్కువ మంది కబుర్లే చెప్తుంటారు కానీ చేతలు చెయ్యరు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే చేయమని చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు, అలాగ ప్రచారాలే చేస్తుంటారు. అలాగే కొంతమంది గొప్పలు ఎక్కువ చెప్తుంటారు, అలాగా ఇలాగా అని. వాళ్ళు చెప్పడం వరకే కానీ చేతల్లో ఉండవు అన్న వాటికి ఈ ప్రోవర్బ్ని యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్: బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ విమెన్. ప్రతి మనిషి, ఒక మగవాడి వెనకాతల, ఒక గ్రేట్ మగవాడి వెనకాతల ఒక గ్రేట్ ఆడది ఉంటుంది అన్నది ఇది సామెతకి మీనింగ్ అండి. మనం చెప్తాం కదా, ప్రతి మగవాడు ఎవరైతే గెలిచారో, ఎవరైతే బాగా పేరు తెచ్చుకున్నారో వాళ్ళకి మెయిన్ భార్య తనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు అది చేయలేరు. మ్యాక్సిమం భర్తలు వాళ్ళు ఏదైనా పేరు తెచ్చుకున్నారు అంటే దానికి పూర్తి సపోర్ట్ ఒక భార్యగా వెనకాతలు ఉండబట్టే వాళ్ళు అలా తెచ్చుకుంటారని ఈ సామెత. దీనికి కాంట్రవర్షియల్గా అన్మ్యారీడ్ మెన్ కూడా గ్రేట్ అయ్యారు కదా, అది ఇది అని టాపిక్ తెస్తారు. మనం ప్రోవర్బ్స్ అంటే ఏంటంటే కొన్ని కామన్ పీపుల్ కామన్ సేయింగ్స్ బట్టి మనం పెట్టుకున్నవి. సో మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ భార్య సపోర్ట్ ఉన్న భర్త ఎక్కువ సక్సెస్ అవుతాడు అని చెప్పడం కోసం ఇది చెప్పాను. సో దీనికి రిలేటెడ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఉన్నారండి గ్రేట్ పీపుల్, గ్రేట్ మెన్, వాళ్ళ వెనకాతలు గ్రేట్ విమెన్ చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడు మీకు ఒక ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్గా ఒకరిని చెప్దాం అనుకుంటున్నాను. ఎవరంటే సుధామూర్తి గారు. సుధామూర్తి గారు నారాయణమూర్తి గారి వైఫ్ అండి. సో ఆవిడ అతని సక్సెస్ వెనకాతల ఆవిడ ఉండబట్టే అతనంత సక్సెస్ అయ్యారని మనకి చాలా వీడియోస్ చూస్తే మనకు తెలుస్తుంది. సుధామూర్తి గారి ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడండి, చాలా తెలుస్తుంది. అతను ఏంటంటే అతను ఒక ఎంటర్ప్రెనర్గా అతను సాధించాలి అని అనుకున్నప్పుడు 24 hours బిజీ అయిపోవాలండి. ఏదైనా పట్టుదల ఉన్నది అంటే మనం ఆకతాయిగా ఏదో ఆడుతూ పాడుతూ చేస్తే మనం అది సాధించలేమన్నమాట. మ్యాక్సిమం డెడికేటెడ్ టైం వాడుతూ ఉండాలి. సో అలా డెడికేటెడ్ టైం వాడినప్పుడు మనం ఇంటికి అండ్ భార్యకి, పిల్లలకి మనం టైం ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఒక లేడీగా ఆవిడ స్ట్రాంగ్గా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. సో అలాంటివి ఫేస్ చేసే టైంలోని వీళ్ళు కొన్ని వదిలేసుకొని ఆ స్ట్రగుల్ని ఆపేసుకొని ఫ్యామిలీకి టైం ఇద్దాం అనుకుంటే వాళ్ళ స్ట్రగుల్ ఆగిపోయి వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి కూడా కారణం అవుతారు. కానీ ఎవరైతే లేడీ స్ట్రాంగ్గా ఉంటుందో, అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుందో, తన మొత్తం బాధ్యతలు తన భుజం మీద వేసుకుంటుందో, అలాంటి లేడీ సపోర్ట్ ఉంటే జంట కంపల్సరీ సక్సెస్ అవుతారనమాట. సో దానికి మీనింగ్ ఇదే. సో నెక్స్ట్ ఏంటంటే బెటర్ లేట్ దాన్ నెవర్. ఇదేంటంటే మీనింగ్, మనం ఏం చేస్తామంటే ఎలాగో లేట్ అయిపోయాం కదా ఇంకెందుకు చేయడం
అని ఆగిపోతూ ఉంటాం కొన్ని విషయాలకి. అంటే ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఒక పార్టీకి వెళ్ళాలి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, లేదైనా ఏదైనా వర్క్షాప్కి అటెండ్ అవ్వాలి అలా అనుకోని మనం ఏంటవుతుందంటే ఒకసారి లేట్ అవుతాం. ఆ లేట్ అయిపోయాం కదా ఇంకెందుకులే వెళ్ళడం మానేయడం అని చెప్పి మానేద్దాం అనుకోండి. ఇది ఎగ్జాక్ట్గా ఉండే దగ్గరగా ఉండే ఒక ఎగ్జాంపుల్. అదే కాకుండా ఇంకేంటంటే మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం ఒక పని, రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఇది పని ఈ వారంలో చేసేద్దాం అనుకుంటాం, కానీ మనకు కుదరదు. సో మనకు కుదరలేదు కదా అని ఆ పని చేయడం మానేస్తుంటాం అన్నమాట. ఆ టైంలో చేయలేకపోయాము, లేట్ అయిపోయాం కాబట్టి అది చేయడం మానేస్తాం. అలా కాకుండా ఒక్కోసారి లేట్ అయినా కూడా చేయడం మంచిది, మానేయడం కన్నా చేయడం మంచిది అని మీనింగ్ అండి. అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి టైం సహకరించకపోతే మనం డ్రాప్ అవ్వకూడదు, మనం లేట్ అయినా కూడా ఆ పని చెయ్యాలి అని అర్థం. నెక్స్ట్, బెటర్ సేఫ్ దాన్ సారీ. ఇది ఏంటంటే మనకి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదండి. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి అని చెప్పి ప్రయాణాలప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మనం ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అలా ఎలా అంటే ఆ జాగ్రత్త వల్ల. అందుకని మనం సేఫ్గా ఉండడం మంచిది, సారీ ఫీల్ అయ్యే కన్నా. సారీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రమాదాలు కోరి తెచ్చుకునే కన్నా సేఫ్గా ఉండాలని ఆలోచించాలి అని అర్థం. అంటే మనం హెల్మెట్ పెట్టుకోకూడదు అనుకొని వెళ్ళిపోతాం కదా, ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏంటవుతుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో దానికి ప్రికాషన్ ఏంటంటే మనం హెల్మెట్ పెట్టుకోవాలి. సో సేఫ్గా ఉండడం ముఖ్యం కానీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ముఖ్యం కాదు అని ఈ మీనింగ్. తర్వాత, బెటర్ టు రెయిన్ ఇన్ హెల్ దాన్ సర్వ్ ఇన్ హెవెన్. బెటర్ టు రెయిన్ ఇన్ హెల్ దాన్ సర్వ్ ఇన్ హెవెన్. రెయిన్ అంటే రూలింగ్ అండి, మనం పాలించడం. ఎక్కడైనా మనం ఏమనుకుంటామంటే ఒకరికి స్లేవ్గా ఉండకూడదు, ఒకరికి మనం ఒదిగి ఉండకూడదు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులకి ఇది రిలేట్ చేస్తామండి. ఇది మనుషుల్లో కేటగిరీస్ ఉంటారు, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్, ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్, అస్సలు ఎవరిని డోంట్ కేర్ చేసే యాటిట్యూడ్. అండ్ కొంతమంది మనుషులు ఏంటంటే మనకి అవసరమైన పని కోసం మనం ఒకరి దగ్గర ప్లీజింగ్గా ఉంటే తప్పేంటి అనుకునే మైండ్ సెట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రోవర్బ్ ఎవరికి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రోవర్బ్ రిలేట్ అవుతుంది అన్నమాట. మనం ఒకరి దగ్గర చెంచాగిరి చేయడం, ఒకరి దగ్గర పాలిషింగ్గా ఉండడం, ఒకరి దగ్గర సోపింగ్ చేస్తూ ఉండడం, ఇది ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే ఇలా చేస్తుంటే అది ఒక నరకంలా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఇష్టం లేనిది చేస్తున్నందుకు అది నరకంలా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నరకంలోనైనా మనం బాస్గా ఉండడం మంచిది కానీ స్వర్గంలో అక్కడికి చెంచాగిరి చేయడం మంచిది కాదు అని ఇది అర్థం. అంటే మనకు నచ్చిన పని చేయడం స్వర్గం, నచ్చని పని చేయడం నరకం అన్నమాట. సో మనం ఏంటి అనుకుంటామంటే ఒక నరకంలో మనం బాస్గా ఉండడం మంచిది, అదే స్వర్గంలో స్లేవ్గా ఉండడం మంచిది కాదని. ఇది కూడా అందరికీ వర్తించదు, ఇది నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే బెటర్ టు లైట్ వన్ క్యాండిల్ దాన్ టు కర్స్ ద డార్క్నెస్. బెటర్ టు లైట్ వన్ క్యాండిల్ దాన్ టు కర్స్ ద డార్క్నెస్. ఇది మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి మనం పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నా సోషల్ ప్రాబ్లమ్స్ని రిలేట్ చేయొచ్చు. ఈ ప్రోవర్బ్ ఏంటంటే, సో మనకు కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ని మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం, అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పుకోవడంలో మీనింగ్ ఏంటంటే బాధ అన్నమాట. కర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ శాపం కాదు, బాధ ఎక్కువగా చెప్పుకోవడం అన్నమాట. సో ఇన్ని బాధలు మనకు ఉన్నవి చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆ బాధలకు ఒక సొల్యూషన్ గురించి మనం ఆలోచించాం. సో లైట్ క్యాండిల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం అన్నమాట. సొల్యూషన్ని ఇక్కడ వెలుతురుగా చూపిస్తున్నారు.
అలాగా మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించి సొల్యూషన్ గురించి ఆలోచించితే మంచిది, కానీ అస్తమాను ఆ ప్రాబ్లం ఉంది అనుకుంటూ బాధపడే కన్నా మనకి ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతకడం మంచిది. ఇప్పుడు మన సోషల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. అదే పబ్‌జీ గేమ్స్ అని అలాంటివన్నీ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం. అందరూ చెప్తున్నారు. కానీ దీని సొల్యూషన్ ఏమన్నది మనకి తెలియటం లేదు. అలా గట్టిగా ఆలోచిస్తే దొరుకుతుందేమో సొల్యూషన్. కానీ ఇలా చెప్పుకోవడమే మిగులుతుంది గానీ, సొల్యూషన్ మాత్రం మనం ఎవరు ఆలోచించట్లేదు. సో, దీనికి అర్థం ఏంటంటే, మనం ప్రాబ్లమ్స్ 100 సార్లు చెప్పుకున్నా దానికి ఏమి యూజ్ ఉండదు. కానీ దానికి ఒక సొల్యూషన్ వెతికితే ఒక్కసారి చేసినా అది చాలా యూజ్ ఉంటదని అర్థం. నెక్స్ట్, బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సో, ఇక్కడ బర్డ్స్ ఆఫ్ ఎ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఇది తెలుగులో కూడా సామెత ఉంది, ఒకే గుట్టి పక్షులు అని అర్థం అన్నమాట. ఇవేంటంటే ఒకే రకం పక్షులు ఒక్క దగ్గరే ఉంటాయి. ఇప్పుడు కోళ్ళు ఉంటే కోడి వెనకాతలు కోడి వెళ్తుంది, బాతులు ఉంటే బాతుల వెనకాతలు బాతులు వెళ్తాయి. అదే ఒక జాతికి సంబంధించినవి అవి గ్యాంగ్లా ఉంటాయి, అంటే కమ్యూనిటీ లాగా ఉంటాయి అన్నమాట. సో దానికి ఇది రిలేట్ చేయడం కోసం ఎగ్జాంపుల్ చెప్పారు. ఇలా ఏంటంటే ఒకే స్వభావం ఉన్నవాళ్ళు, ఒకే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా మనం ఉంటాము అని అర్థం. నా మైండ్ సెట్ ఎక్కువ నేను కామెడీ మూవీస్ చూసే మైండ్ సెట్ ఉన్నప్పుడు నేను ఆ కామెడీ మూవీస్ నచ్చుకునే వాళ్ళతోటే నేను ఉంటాను. నేను సెన్సిటివ్గా ఉంటాను అన్నప్పుడు నాకు కూడా సెన్సిటివ్గా ఉండే వాళ్ళ దగ్గరే ఉంటాం. అలాగే నాకు ట్రెడిషన్ కల్చర్ ఎక్కువ ఉన్నది, నాకు అదే ఇష్టం అని అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే వేరేగా ఉన్న వాళ్ళతో మనం ఉండం, మనలాంటి వాళ్ళతోటే మనం ఎక్కువ గ్రూప్గా ఉంటామని దీని మీనింగ్. నెక్స్ట్, బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. ఇది తెలుసండి, మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఏంటంటే వెండి చెంచాతో పుట్టారు అంటే మీనింగ్ ఏంటంటే నోట్లో వెండి చెంచా పెట్టుకుని ఎవరు పుట్టారు. దీనికి ఏంటంటే అర్థం అంటే డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టారు అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళు ఏ రోజు ఏ కష్టాలు చూడలేదు, వాళ్ళకి మంచిగా రోజులు గడిచిపోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టారని అర్థం అన్నమాట. నెక్స్ట్, బిజినెస్ బిఫోర్ ప్లెజర్. ఇదేంటంటే బిజినెస్ అన్నవాడు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే డెడికేటెడ్గా వాళ్ళు ఎక్కువ టైంని బిజినెస్ మీదే పెడతారన్నమాట. ఎప్పుడైనా ఒక 10 రూపాయలు లాభం వచ్చింది అంటే దాన్ని ఇంకా పెంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు, ఆ డెడికేషన్లో ఉంటారు. సో అలా డెడికేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్లెజర్ అన్నది కోల్పోతూ ఉంటారు. అంటే మనకి ఈ గంట మనం ఈ పని చేస్తే మనకు 100 రూపాయలు వస్తాయి అన్నప్పుడు ఆ గంట వాళ్ళు ఫ్యామిలీతో కానీ పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళరు, ఆ ప్లెజర్ని వదులుకుంటారు, బిజినెస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకని ఏంటంటే ఎక్కువ మనం బిజినెస్ మీద మైండ్ ఉండాలి అనుకుంటే ప్లెజర్కి దూరంగా ఉండాలి అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా డబ్బులు సంపాదించాలి అనుకుంటే మనం కొన్ని కట్టుబాట్లలో ఉండాలి, ఎంత టైంని మనం సంపాదించడానికే పెట్టాలి అని మనం కట్టుబాట్లు ఉంటే మన ప్లెజర్స్ని మనం సాక్రిఫైస్ చేయగలిగితే బిజినెస్లో ఎక్కువ సక్సెస్ అవుతుంది. సో ఈ రోజుకి బి ఆల్ఫాబెట్ తోటి ఇంపార్టెంట్ మనకి రెగ్యులర్గా కాన్వర్జేషన్స్లో వాడుకునే ప్రొవర్బ్స్ని నేను మాత్రం చెప్తున్నాను. సో ఇవాళకి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు ఈ ప్రొవర్బ్స్ గురించి స్టార్ట్ చేసిన తర్వాత నా కమ్యూనిటీలో నేను షేర్ చేశాను ఫస్ట్ టైం. యాక్చువల్గా నేను కమ్యూనిటీలో షేర్ చేయలేదు, మన టీచర్స్ కమ్యూనిటీలో నా పాత వీడియోస్ ఎప్పుడూ నేను షేర్ చేయలేదు, వాళ్ళని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. ఎందుకంటే టీచర్స్ అందరికీ నా మైండ్ సెట్ ఉంటుంది, నేను చేసినవి నచ్చవు అన్న డౌట్ తోటి నేను అసలు చెప్పకుండానే నేను ఫార్వర్డ్ చేయకుండానే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ టీచర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక డెడికేషన్ ఉంటుంది, వాళ్ళ డ్యూటీస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ ప్రోవర్బ్స్ని చెప్పడంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వింటారు అనుకుని నేను షేర్ చేశాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీచర్స్ నాకు లైక్స్ చేశారు, మ్యాక్సిమం
వాచ్ టైం కూడా వచ్చింది. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని ఎంకరేజింగ్గా తీసుకొని, అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా నాకు చెప్పారన్నమాట, ఇప్పటి వరకు యూట్యూబ్లో ఈ ప్రోవర్బ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంత డీటెయిల్గా లేదు, మీరు ఎంచుకున్న టాపిక్ బాగుందని చెప్పారు. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ దట్ ఫ్రెండ్ ఆల్సో. సో దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా 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 మీకు నచ్చిన ఎడ్యుకేషనల్ టాపిక్స్ని, కంటెంట్ని నేను మీకు ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ సో దట్ దే విల్ గెట్ some benefit at least with this watching. Thank you so much.